హాయ్ అండి. అదిరిపోయే చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేయండి. ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసుకున్న చామదుంపల్ని ఇలా వేపుకొని పక్కకు తీసేసి, అదే ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని, పోపు మంచిగా వేగిన తర్వాత అందులోనే ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అది వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అందులోనే పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకే చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలాల్ని మాడకుండా మంచిగా వేపుకోవాలి. మసాలాలు పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన రసాన్ని వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలకి చింతపండు రసం ఇలా మరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి పులుపుకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ నీళ్లు పోసుకుంటున్నాను. హై ఫ్లేమ్‌లో ఉడుకొచ్చిన తర్వాత ఇందాక ఉడకపెట్టుకొని వేపుకున్న చామదుంప ముక్కలను కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. పులుసు మీడియం ఫ్లేమ్‌లోకే 2 పొంగులొచ్చిన తర్వాత ఇందులోకే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకొని 2 నిమిషాలు మరిగించుకొని దింపేసుకుంటే చామదుంపల పులుసు రెడీ అయిపోయినట్టే. టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.